దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంతో అనేక దేశాలు, రాష్ట్రాలు వెళ్ళినటువంటి కుమార్తె సహోదరి రాజశ్రీ గారు వరములతో నింపబడి ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ ఉజ్జీవాని కార్యక్రమాన్ని దేవుని వాక్కుని వినటానికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాం. ఈ వాక్యముని వినే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీ అత్యధికమైన కృప చేత మేము ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈ పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే కార్యక్రమమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్కును వినటానికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఈ దినమున మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్కునకు విరుద్ధముగా ఉన్న వాటిని గద్దిస్తున్నాం. నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని నాలో నుండి నీ బిడ్డలతో మాట్లాడి నీకు మహిమ, నీ పిల్లలకు విడుదల, ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం యొక్క అంశము క్రీస్తు ప్రేమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండునని ఆమె ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఇక్కడ ఉంచురని, ఎక్కడ ఉంచురని అడుగగా వారి, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. చూడండి నా ప్రియమైన వారలారా, మరియా, మార్తా వీరి యొక్క సహోదరుడు లాజరు. ఇతను రోగి అయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం వెళ్ళగా యేసు ప్రభు ఈ సువార్త రాజ్యభారం చేత ఆ స్థలంలోనికి రాకపోయినప్పుడు, ఆ లాజరు చనిపోయిన తర్వాత 4 దినముల తర్వాత ఆ మరియా మార్తని పరామర్శించడానికి వారి దగ్గరకు వచ్చినప్పుడు మరియా అంటుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండను కదా. నీవు ఇక్కడ లేకపోవటం వల్ల నా సహోదరుడు చనిపోయాడని ఆమె ఏడుస్తూ, ఆమెతో ఉన్న యూదులందరూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈయన కన్నీళ్లు పెట్టుకోవటం చూచినప్పుడు అక్కడున్న వారు అందరూ అంటున్నారు, ఈయన వారిని ఎంతగా ప్రేమించినో చూడండి. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు, పొడవు లేదు, వెడల్పు లేదు. అంతగా మనల్ని ప్రేమించాడు. ఇక్కడ మరియా, మార్తా వారు ప్రభువుతో ఉన్న సహవాసాన్ని బట్టి, వారి తమ్ముడు లేని లోటుని బట్టి వారు ఎంత దుఃఖపడుతున్నారో అక్కడ యేసు ప్రభు గుర్తించాడు. ప్రియులారా, అక్కడ తన సహోదరుడు లేడు కాబట్టి వీళ్ళు ఎంత దుఃఖపడుతున్నారు. మృతమైన స్థితి వీరి మీద ఏర్పడినది. మనము చాలా సమయాల్లో అనుకుంటూ ఉంటాము, మనకి కష్టం వచ్చినప్పుడు ప్రభువు మనల్ని మరచిపోయాడా, ప్రభువు మనల్ని విడిచిపెట్టాడా అనుకుంటాము. కానీ ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ ఎటువంటిది అంటే మనము బాధపడుతున్నప్పుడు ఆయన బాధపడినట్టుగా, మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏడుస్తున్న. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న యూదులు, ఆ మరియా, మార్తా అక్కడ ఏడవటం చూసి యేసు ప్రభు చలించిపోయాడు.
ఈ క్రొత్త నిబంధన గ్రంథమంతటిలో యేసు ప్రభు కన్నీళ్లు పెట్టింది ఇక్కడే. తనను ప్రేమించిన పిల్లలు అన్నీ కోల్పోయిన వారిగా ఉండటం దేవుని చిత్తము కాదు. తనను ప్రేమించిన పిల్లలు ఎప్పుడూ ఏడవటం దేవుని చిత్తము కాదు. తను ప్రేమించిన పిల్లలు మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోవటం ఆయన యొక్క ఇష్టము కాదు. అందుకనే అక్కడ యేసు ప్రభు అక్కడ కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు. అంటే దేవుడు మన ప్రతి కదలికను ఎరిగిన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంటే మనలను, మన కన్నీటిని చూచి మౌనముగా ఉండే దేవుడు కాదు, మన కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడు. అందుకని కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం దావీదు అంటాడు, నా కన్నీళ్లను చూచి నువ్వు మౌనముగా ఉండటలేదు, నా కన్నీళ్లు నీ బుడ్డులో దాచబడి ఉన్నవి. మన కన్నీళ్లను చూచి ఆ క్రీస్తు ప్రేమ ఏమి చేస్తుందంటే మన జీవితంలో మృతమైన స్థితిని సజీవముగా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మరియా మార్తా తన సహోదరుడు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చి ఆయన పాదముల మీద పడి, నాయనా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండను కదా, నువ్వు లేకపోవటం వల్లనే నా జీవితంలో ఈ మృతమైన స్థితి వచ్చినది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అదే ప్రియమైన వరలారు. అది ఎవరు గుర్తించారంటే మరియ గుర్తించినది. నువ్వుంటే నా సహోదరుడు చావడం, నువ్వుంటే నా జీవితంలో ఈ లోటు ఉండదు, నీవు ఇక్కడ లేకపోవటం వల్లనే నాకు నా తమ్ముడు లేని లోటు ఉన్నది, నా తమ్ముడు మేము పోగొట్టుకున్నాం. నా ప్రియమైన వారలారా, యేసు ప్రభు మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నప్పుడు మనకు లోటు ఉండదు. యేసు ప్రభు మన ఇంటిలో ఉన్నప్పుడు మరణమైనది మన జీవితంలో జరగదు. ఇక్కడ యేసు ప్రభు లేకపోవటం వల్లనే తన తమ్ముడు లాజరు చనిపోయినట్లుగా మరియ మాట్లాడుతుంది. అక్కడ యేసు ప్రభు కూడా తన స్పందన ఎలా ఉన్నదంటే వారిని ఏడుస్తున్న విధానమును చూచి ఆయన కూడా కన్నీళ్లు విడిచినట్లుగా ఉన్నది. కనుక మన జీవితంలో మన దేవుడు ఎటువంటి వాడంటే మనలను ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. తన ప్రాణమే మన కొరకు పెట్టాడు ప్రియమైన వారలారా. అందుకనే రోమాయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు, దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? నీ కొరకు నా ప్రియ కుమారుడిని నీకు అప్పగించాను, నీకేమి ఇవ్వకుండా నేను ఉంటాను. కనుక ఈ దినమున మన జీవితంలో మృతమైనది కనపడకూడదు, మృతమైనది ఉండకూడదు, మన జీవితంలో లోటు ఉండకూడదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరియ వలె యేసు ప్రభుని మన గృహములోనికి మనం ఆహ్వానించాలి, మన హృదయం అనే మందిరములోనికి మనం ఆహ్వానించాలి. మన హృదయం అనే మందిరములోనికి యేసు ప్రభు ఉన్నప్పుడు, మన గృహములో యేసు ప్రభు ఉన్నప్పుడు మృతము అనేది మన గృహములో ఉండదు, చనిపోవుట అనేది మన గృహములో ఉండదు. మన పరిస్థితులు చనిపోవుట, మన యొక్క ప్రియులు చనిపోవట, ఇవి భౌతిక పరమైనవి కాదు, కానీ ఆధ్యాత్మికముగా మన జీవితంలో ఆయన జీవించేవాడు కనుక మనలను కూడా జీవింపచేస్తాడు. అయితే మనకే కాదు కానీ ప్రియమైన వారలారా, మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. మనం కన్నీళ్లు విడిచినప్పుడు ఆయన కూడా కన్నీళ్లు విడుస్తాడు. కనుక ఈ వాక్యమును వింటున్న నా ప్రియమైన వారలారా, మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న లోటును బట్టి, మీకున్న మృతమైన స్థితిగతులను బట్టి ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు అనుకునవద్దు. కానీ ఇక్కడ మరియ వలె మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే, మరియ అంటున్నది, నా ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండను కదా, నువ్వు లేకపోవటం వల్లే కదా నా సహోదరుడు చనిపోయాడు. అందుకని యేసు ప్రభు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 35వ వచనం, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గురుడివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. చూడండి ప్రియురాలు, అప్పటికే యేసు ప్రభు ఏమై ఉన్నాడో అందరికీ తెలుసు.
పుట్టు గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఎందుకు చావకుండా చేయలేడు, ఈయన అలాంటి వాడైతే ఇతను ఎందుకు చనిపోతాడని అక్కడ రెండు మనసులు ఒక వర్గం మరొక రీతిగా మాట్లాడుతున్నది. అయితే ఈయన అంటున్నాడు, ఇక్కడ ఆయన కొంతమంది ఏమంటున్నారంటే, ఇదిగో ఈయన నిజంగా ఎలాగా ఆయన ప్రేమించాడు కాబట్టి కన్నీళ్లు విడిచాడు. మరికొందరు అంటున్నాడు, ఈ నిజంగా ఆయన అలాంటి వాడైతే ఇతను ఎందుకు చావాలి. నా ప్రియమైన వారలారా, ఇలాంటి రెండు మనసులు కలిగిన వారిలో దేవుని కార్యాలు చూడలేరు. కానీ దేవుని ప్రేమించే వారి విషయంలో దేవుని ప్రేమించే వారి జీవితంలోనే దేవుని కార్యములో అది ఎటువంటిదైనా మరణమైనా కానీ దానిని బంధించడం అసాధ్యం. ఆయన ప్రేమించాడు కాబట్టి వారి కొరకు ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏ దినమున నీవు కూడా నీ వాళ్ళను పోగొట్టుకుని నీ స్థితిలో ఏదో ఒక లోటుతో ఏదో ఒక బాధతో నువ్వు ఈ స్థలంలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన కూడా ప్రేమించేవాడు. ఆయన ప్రేమించేవారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటే ఆయన కూడా అదే రీతిగా స్పందించే దేవుడు. ఇక్కడ మరియా ఏడుస్తూ ఆ యూదులందరూ ఏడవటం చూచి అక్కడ యేసు ప్రభు కూడా ఏడుస్తున్నాడు. ఏడవటమే కాకుండా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 36వ వచనం చూస్తే, యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అక్కడ మరియమ్మ, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడంటుంది. ఈమె అంటుంది అంటే దేవుని కొంతవరకే పరిమితి చేస్తుంది ఇక్కడ మార్త. నువ్వు ఇక్కడ ఇతను చనిపోయి 4 దినములైంది అంటే మనిషి చనిపోయిన తర్వాత 3 దినములు వరకే ఆ బాడీ కుళ్ళిపోకుండా 3 దినములు దాటితే మట్టిలో మట్టి కలిసిపోతుంది. ఇక్కడ 4 దినములు కాబట్టి దానిలో అది కలిసిపోతుంది. కాబట్టి ఇంకా నువ్వు ఎందుకులే అన్నట్టుగా చూస్తుంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తన ప్రేమించే వారి కొరకు ఆయన ఎటువంటి కార్యములైనా చేయగలడు. ఆయన ఎలాగున్నంటే ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలాంటి వాడంటే ఆయన చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతుకును. ఆయన చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి దేవుడని ఆమె గుర్తించలేని స్థితిలో ఉన్నది. కానీ ఆయన ఎవరు అంటే బ్రతికున్న వారికి చనిపోయిన వారికి కూడా ప్రభువై ఉండటానికి ఆయన క్రీస్తు ఆయన శిలువ మరణం పొందినది. ఆయన చనిపోయి బ్రతికినది. నా ప్రియమైన వారలారా, ఒక లోటు మన జీవితంలో ఏర్పడినప్పుడు, ఒక మృతమైనది మన స్థితిలో ఏర్పడినప్పుడు అక్కడితోనే మన జీవితం అయిపోయింది అనుకోవద్దు. కానీ మనం ఆయన శక్తిని మనం గ్రహించగలిగినప్పుడు, ఆయన శక్తిమంతుడు, ఆ శక్తి మనలో ప్రవహిస్తుందని మనం గ్రహించినప్పుడు ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరు అంటే మృతులకును సజీవులకును ఆయన ప్రభు అయ్యుండుటకు క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. కనుక నా ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఉన్నది ఆ సమాధి? ఎక్కడ అంటే ఇక్కడ మార్త అంటున్నది, ఇదిగో ఆయన చనిపోయి 4 దినములైంది కాబట్టి మనలో మన్ను కలిసిపోతాడు, ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకుంటుంది. కానీ ఈయనకి మరణము మీద, బ్రతికున్న వారి మీద, చనిపోయిన వారి మీద అధికారం కలిగిన వాడని ఆమె గుర్తించలేకపోతుంది. ప్రియులారా, ఈ దినమున మన జీవితంలో ఏదైనా ఒక లోటు ఏర్పడినప్పుడు ఇంకా అక్కడితో మా జీవితం అయిపోయింది, మా కర్మ, మా అది ఇది ఇంకా అక్కడితోనే క్లోజ్ అయిపోయింది, ఇంకా దేవుడు లేడు అని దేవుని వదిలివేస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చనిపోయిన వారికి బతికున్న వారికి కూడా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను.
ఆయన బతుకు ఉన్నప్పుడే, ఆయన కొన ఊపిరితో ఉన్నప్పుడే, రోగిగా ఉన్నప్పుడే లాజరును ఆయన స్వస్థపరిచేవాడని కాదు, కానీ చనిపోయినా కానీ ఆయన బ్రతికించగలడని ఆమె నమ్మనమ్మనమ్మరు. అయితే దేవుని వాక్యం, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ ఏడుస్తున్నాడు. ఎక్కడ ఉన్నది ఆ సమాధి? ఎక్కడ? ఆయన చలించి వేస్తుంది. తన పిల్లలు లోటు లేని వారుగా ఉండాలని, తన పిల్లలు మృతాన్ని ఎదుర్కోవాలని, తన పిల్లలు ఎప్పుడు ఎడవాలని దేవుని చిత్తము కాదు ప్రియులారా. తన ప్రేమించేవారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. తన పిల్లలు ఎప్పుడు కూడా ఆనందంతో బ్రతకాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎప్పుడు కూడా మనలో ఉండాలి అంటే మనము ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ అయిపోయింది కదా అని వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోవటం లేదు, కానీ అక్కడ సమాధిని అడుగుతున్నాడు. ఆ సమాధిని అడుగుతున్నప్పుడు అంతవరకు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుకు మంచి మంచి వంటకాలు చేస్తూ తిరిపెట్టిన మార్త ప్రభు యొక్క శక్తిని గ్రహించలేకపోయింది. మరియా అంటుంది, నాయనా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. వీళ్ళిద్దరితో, వీరి యొక్క కుటుంబంతో ఉన్న ఆ ప్రేమ, ఆ సహవాసం, అదే క్రీస్తు ప్రేమ. అందుకని ఆ ఇద్దరి సహోదరులకి తన తమ్ముడు లేని లోటు ఉండకూడదని ఆ సమాధి ఎక్కడ సమాధి చూపించింది అంటే ఆమె అంటున్నది, ఇదిగో అతను చనిపోయి 4 దినములైనది, కంపు కొట్టేస్తుంది, వాసన వచ్చేస్తుంది అని ప్రభుకే చెబుతుంది. నా ప్రియమైన వరలారా, మనమే ప్రశ్న, మనమే జవాబు ఆలోచించుకున్నప్పుడు మన జీవితంలో దేవుని శక్తిని మనం చూడలేము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మార్కు 11:24 అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లను అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవి కలుగును. మనం ప్రార్థించేటప్పుడు తప్పకుండా నా దేవుడు నాకు ఇస్తాడు, అది నాకు ఇచ్చాడు నువ్వు నమ్ము. అప్పుడే నువ్వు దేవుని మహత్కార్యాలను చూడగలవు, దేవుని మహిమను చూడగలవు. అంతేకాని నువ్వు క్రీస్తును నీ బాహ్య రూపంతో కాదు, కానీ నీ అంతరంగంతో నువ్వు చూచినప్పుడు క్రీస్తు ఎవరు అంటే ఈ లోకానికి ప్రాణం పెట్టినవాడు. క్రీస్తు ప్రేమ ఈ ప్రపంచాన్ని విడిపించింది, కట్ల నుండి, శాపాల నుండి, మృతమైన స్థితిలో నుండి. అందుకని ఇక్కడ తన తమ్ముడు లేని లోటు ఉండకూడదని అక్కడ తన తమ్ముడి లాజరు సమాధి ఎక్కడన్నప్పుడు ఆమె ఆయన ఆ రీతిగా మాట్లాడుతుంటే ఆమె అంటున్నది, వద్దు ప్రభు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 40వ వచనంలో, అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రాయి అన్నది మన జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరగకుండా చేసేది. దేవునికి మనకి ఉన్న ఈ రాయిని మనం తీసివేసుకున్నప్పుడు దేవుని మహిమను మనం చూద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమించిన పిల్లల విషయంలో ఆయన మనకు ప్రాణం పెట్టేవాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని మహిమను చూస్తావు, నువ్వు దేవుని నమ్ము. దేవుడు ఏదో ఒక చిన్న చిన్న విషయాలకే దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కాదు, కానీ నువ్వు దేవుని నమ్మినప్పుడు మరణ పునరుత్థానములో ఉన్న శక్తిని అనుభవిస్తావు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమే ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తమ ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించున్నాం కనుక మాట్లాడుచున్నాం. ప్రభు అయిన యేసును లేపినవాడు మనలను కూడా లేపుతాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యాలను చూస్తావు. అదేనండి క్రీస్తు ప్రేమ. ఒకవైపు ఏమిటో ఇతను ఆ గురుడివాన్ని బాగు చేస్తున్నవాడు, ఇతను చాకుండా చేయలేడు అని ఒకవైపు అంటున్నారు. ఇంకొకరు అంటున్నారు, ఈయన ఎంతగా ప్రేమించాడో చూడని కన్నీరు కారుస్తున్నారని. అలాంటి వాళ్ళ జీవితంలోనే క్రీస్తు ప్రేమ వెల్లడి అవుతుంది. కానీ ఈ 2 మనస్సులు కలిగిన వారి జీవితంలో దేవుని కార్యాలు ఉండవు ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రాయి వారు ఎప్పుడైతే తీసివేస్తారో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఆ యొక్క 42వ వచనం,
41 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నువ్వు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును నమ్మనట్లు నా నిమిత్తమే ఈ మాట చెప్పితిని. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టిండును. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనుడని వానితో చెప్పాను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం వచ్చాడని ప్రియులారా. మన యేసు ప్రభువుకి భూమి మీదే కాదు, పరమందును భూమి మీదను క్రిందను, పరలోకమందును భూమి కిందను భూమి క్రిందను ఆయనకు అధికారం ఉన్నది ప్రియులారా. ఆయన సర్వాధికారుడు. ఆయన తప్ప మన జీవితంలో లోట్లు ఎవ్వరూ తీర్చలేరు. ఆయన తప్ప మన మృతమైన స్థితిని ఎవ్వరూ కూడా పోడ్చలేరు ప్రియులారా. మన డబ్బు మన మృతమైన స్థితిని పోడ్చలేదు. మన యొక్క తెలివితేటలు మన మృతమైన స్థితిని పోడ్చలేవు, మన లోటును పోడ్చలేవు. కానీ ప్రభువును మనం ప్రేమించినప్పుడే, ప్రభువుని మనము హత్తుకున్నప్పుడే మాత్రమే క్రీస్తు ప్రేమ మన పట్ల వెల్లడి అవుతుంది. ఇక్కడ 4 దినములు ఆయన లేనప్పుడు వారి తమ్ముడు చనిపోయినా కానీ వారిని అంతగా ఆయన ప్రేమించాడు కనుక, అందుకని వారి జీవితంలో లోటు ఉండకూడదని చనిపోయిన తన తమ్ముడిని, కంపు కొట్టి మట్టిలో మట్టి కలిసిపోయిన తన తమ్ముడిని ఇక్కడ లాజరు నువ్వు బయటకు రమ్మనగానే అతను ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. హల్లెలూయా! కనుక నా ప్రియమైన వారలారా, దేవునిలోనే మన జీవితంలో సమస్తానికి సాధ్యం ఉన్నది. దేవునిలోనే మన జీవితంలో మృతమైన స్థితిని సజీవంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు ఒక్కడే మన జీవితాన్ని బాగు చేయగలడు. మనం ఎంత విద్యావంతులమైనా, ఆస్తిపరులమైన, జ్ఞానవంతులమైనా కానీ క్రీస్తు ప్రేమ మనలో లేనప్పుడు మన జీవితంలో ఎప్పుడు లోటు ఉంటుంది, మరణం ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా మృతమైన స్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇక్కడ క్రీస్తు ప్రేమ ఏమి చేస్తున్నదంటే చనిపోయిన లాజరును బ్రతికించినది ప్రియులారా. ఎందుకంటే వారు కూడా యేసు ప్రభుని వారు అంతగా ప్రేమించారు. అందుకనే తన పిల్లలు ఆ లోటులో ఉండకూడదని యేసు ప్రభు 4 దినములు పరమునకు వెళ్ళిన ఆత్మ మరలా భూమి మీదకి వచ్చినది. హల్లెలూయా! కనుక ఈ వాక్యముని వింటున్న నా ప్రియమైన వారలారా, నీ జీవితంలో కూడా లోటు ఉన్నదా? నీ జీవితంలో కూడా నీ కుటుంబ సభ్యులను పోగొట్టుకుని నువ్వు ఎంతో వేదనతో గురి అయి ఉన్నావా? అయితే ప్రభు అయిన యేసు ఒక్కడే నీ కట్లను కట్టగలిగిన వాడు. ప్రభు అయిన యేసు ఒక్కడే నీ యొక్క పరిస్థితులను బ్రతికించగలిగిన వాడు. ఇంకను ఈ శాపము నీ కుటుంబంలోనికి వెళ్లకుండా అడ్డు ఆపగలిగిన వాడు నీ యేసు ప్రభు ఒక్కడే. కనుక ఈ దినమున మరియా, మార్తా, లాజరు యేసు ప్రభుని ప్రేమించారు. వారిని ప్రేమించాడు కాబట్టి వాళ్ళ కన్నీళ్లు చూచి ఆయన చలించిపోయి వారి జీవితంలో అద్భుతం చేశాడు. వారి మరణమైన స్థితిని సజీవముగా చేశాడు. ఈ దినమున ఎక్కడ నీలో మరణము ఏలుబడి చేస్తున్నది? ఏ లోటుతో నువ్వు ఉన్నావు? నీ బ్రతుకులో ఏ బాధతో ఉన్నావు? ఏ లోటుతో ఉన్నావు? కుటుంబ సభ్యులను పోగొట్టుకుని వేదనతో ఉన్నావా? పరిస్థితులన్నీ కూడా చనిపోయి బ్రతుకు ఉన్న పేరు ఉంది కానీ ఆ పరిస్థితిలో గెలవలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఏది చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళలేక పరిస్థితులన్నీ కూడా చచ్చుబడిపోయినవా? అయితే ఈ దినమున ఈ మరియ వలె నువ్వు కూడా యేసు ప్రభును నువ్వు ప్రేమించు. మరియ వలె నీవు కూడా అడుగు, నాయనా నువ్వు ఉంటే నా పరిస్థితులు చచ్చిపోవు, నువ్వు ఉంటే నా కుటుంబంలో చావు ఉండదు నాయన, నువ్వు లేకపోవటం వల్లే నా కుటుంబంలో చావు ఉన్నది నాయన. ఇక నా కుటుంబం అంతా కూడా విడుదల పొందాలి, నా కుటుంబం అంతా కూడా సజీవుగా ఉండాలి, నా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదమునకు దోచుకోవాలి ప్రభువా. కనుక ఈ దినమున నా కుటుంబంలోనికి రా ప్రభువా. నీవిచ్చే ఆదరణ నాకు కావాలి, నీవిచ్చే నెమ్మది నాకు కావాలి. ఇక నా కుటుంబంలో ఏ లోటు లేకుండా మృతమైనది నా జీవితంలో నా కుటుంబంలో జరగకుండా నేను నిన్ను ప్రేమిస్తాను నాన్న అని నేను ఒక తీర్మానం చేసుకుంటే యేసు ప్రభు కూడా నిన్ను ప్రేమిస్తాడు.
యేసు ప్రభుని ప్రేమించినప్పుడు మన జీవితంలో లోటు ఉండదు. యేసు ప్రభుని ప్రేమించినప్పుడు మరణము మన మీద ఏలుబడి చేయదు. యేసు ప్రభుని మనము కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ, అంతేకాకుండా మన జీవితాలలో ఆయనకి భూమి మీద ఆయన కొరకు మనము యోగ్యులుగా బ్రతుకుతాం. కనుక నా ప్రియమైన వారలారా, ఈ దినమున నీవే స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవెలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఈ దినమున నీవెలాంటి జిగటగల దొంగ భూమిలోకి వెళ్ళిపోయినా, నేను ఎవరు బయటకు తీసినా నువ్వు బయటకు రాలేని స్థితిలో నువ్వు ఉన్నా కానీ, ఈ దినమున ఒక తీర్మానం చేసుకో. మరియా మార్త వలె యేసు ప్రభుకి నువ్వు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా, యేసు ప్రభుని ప్రేమించే వ్యక్తిగా, యేసు ప్రభు మాటలు విన్నది మరియా. అందుకనే అంటాడు, యేసు ప్రభు మాటలు విన్నది కనుక ఆ యొక్క మరియను గురించి ఒక విషయంలో అంటారు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె ఎన్నుకున్నది ఉత్తమమైనది కాబట్టి ఈ దినమున తన తమ్ముని మరలా బ్రతికించుకున్నది. ఈ దినమున మన పరిస్థితులు బ్రతకాలి, మనము బ్రతకాలి, మన కుటుంబ సభ్యుల చుట్టూ భద్రత ఉండాలి. కీడు మన జీవితంలోనికి రాకూడదు, మరణము మన కుటుంబాలు వెళ్ళిపోదు, అల్పకాల ఆయుష్, అల్పకాల మరణాలు మన జీవితంలో ఉండకూడదంటే ఈ రోజున నీవు కూడా ఈ రాయిను తీసివేయి. ఎప్పుడైతే ఆ రాయి తీసివేయటం జరిగినదో ఆ యొక్క లాజరు బయటకు వచ్చాడు. ప్రభు మాట వినగానే బయటకు వచ్చి మరి ఆ సజీవముగా వారికి అప్పగించడం జరిగింది. ఈ దినమున నీవు కూడా ప్రభువుకి నీకు మధ్య ఉన్న ఏ రాయి ఉన్నదో అది ఈ దినమున నువ్వు బయట పారవేసి, నాయన నీ మరియ వల్ల నువ్వు నాకు ఇక్కడ ఉండను నువ్వు అడిగితే దేవుడు నీ జీవితంలో కూడా నీ మృతమైన స్థితిని కూడా సజీవముగా చేస్తాడు. అట్టి కృప మీ వాక్యముని వింటున్న మీ కుటుంబాలలో యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ దినమున మీరు మమ్మలను ప్రేమించి నీ వాక్య ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. దేవా, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది నాయన. క్రీస్తు ప్రేమ చనిపోయిన 4 దినములు కంపు కొట్టిన లాజరును బ్రతికించినది నాయన. అవును నాయన, మేము నిన్ను ప్రేమించినప్పుడు మీ ప్రేమ మా మీద ఉంటుంది, తద్వారానే మా పరిస్థితులు బ్రతుకుతాయి, మేము బ్రతుకుతామని మీరు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున ఈ వాక్యమును వినిన పిల్లలందరి జీవితాలలో వారు ఏ స్థితిలో మృతమై ఉన్నారు, ఏ పరిస్థితిలో ఏ లోటుతో తమ వాళ్ళని పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారో వారికి ఆదరణ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. ఎవరైతే వారి యొక్క పరిస్థితుల్లో నాయన చచ్చిపోయి ఉన్నారో వారిని మీరు బ్రతికించండి. నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు నాయన, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తున్న వాగ్దాన ప్రకారం తండ్రి, ఈ దినమున ఎంతమంది అయితే ఈ వాక్యముని విని ఒక తీర్మానం చేసుకున్నారు వారందరి జీవితాలు, వారందరి కుటుంబాలలో ప్రభువా మృతమైనది యేసు నామములో దూరమగును కాక, వారు బ్రతుకుతురు కాక, వారి పరిస్థితులు బ్రతుకుని కాక, వారి చుట్టూ మీ భద్రత ఉండును కాక, వారి జీవితాలలో మీ కాపుదల వారికి నువ్వు కాపరిగా ఉందువు కాక, ఆకస్మిక మరణాలని శాపాల నుండి విడుదల కలుగును కాక. శాకారాబా దూరిబర రబ షందర కతురికాల కందర హతురికాల రబ శీఘ్రం తండ్రి, ఇప్పుడు ఈ బిడ్డలు మీరు దర్శించినందుకు వందనాలు. ఈ వాక్యమును వారి హృదయాంతరంగంలో ముద్రించి వారిని బలహీనులుగా ఉంటే ఇప్పుడే నువ్వు నాకు ఇచ్చిన అధికారముతో యేసు నామములో విడుదల చేస్తున్నాను. మీ రక్తముతో వారిని శుద్ధి యగును కాక, యేసు నామములో విడుదల కలుగు, యేసు నామములో స్వస్థత కలుగును కాక. భయంకరమైన అసమాధానాలతో, భయంకరమైన ప్రభా మరి రోగాలతో ఎంతమంది అవుతున్నారో వారికి విడుదల కలుగునుగా, యేసు నామములో స్వస్థత కలుగును. పరిస్థితులను చూచి భయపెడుతున్న వారి జీవితంలో నాయనా నీ నామం విడుదల చేయను గాక. వారికి నీ దత్తపుత్రాత్మ చేత నింపబడి వారి జీవితంలో ప్రభువా నాయనా సజీవమైన పరిస్థితులు ఉండును గాక. వారి బ్రతుకుతురు గాక, అనేకులను బ్రతుకుంచుదురుగా, వారి పరిస్థితులు బ్రతుకును గాక, అనేకులు ఎదుట నీ సాక్షులుగా ఉందరు గాక. ఈ కార్యములను చేస్తున్నందుకు స్తుతిస్తూ రోగులను తాకండి, పరిస్థితులను బాగు చేయండి, అనేక సమస్యలతో ఉన్న వారికి నెమ్మదినివ్వండి. ఈ దినమున లోకం ఇవ్వలేని శాంతిని నీ బిడల మీదకి, కుటుంబాల మీదకి విడుదల చేస్తూ, నీ బిడలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ దీవెనని కుటుంబాల మీదకి విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.